కొన్ని సెక్షన్స్ ఉంటాయి నాగరాజు గారు. 375, 376, 377 ఇవన్నీ ఏంటంటే రేప్ యొక్క డెఫినిషన్, రేప్ పనిష్మెంట్, అన్‌న్యాచురల్ సెక్స్ అని కూడా చెప్తుంది. ఇప్పుడు 377 అన్‌న్యాచురల్ సెక్స్ అంటది. అంటే ఇప్పుడు మీరు మ్యారిటల్ రేప్‌లో కూడా ఒకవేళ అమ్మాయి గనక 18 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉంటే ఖచ్చితంగా అది పెళ్ళైనా కూడా దట్ విల్ కమ్ అండర్ మ్యారిటల్ రేప్. ఎందుకంటే 18 ఇయర్స్ కంటే తక్కువ అసలు పెళ్ళి అవ్వకూడదు. అలాంటిది ఊర్లలో 18 ఇయర్స్ కంటే తక్కువనే ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసి మరి వాళ్ళు ఆ తర్వాత జరిగే కార్యక్రమాల్లో ఫోర్స్ఫుల్ సెక్స్ ఎవ్రీడే చేస్తే ఆ అమ్మాయి మీద ఆరోగ్యంగా ఎంత ఇంపాక్ట్ పడుతుంది. సో దట్ ఈస్ స్టిల్ కన్సిడర్డ్ యాజ్ ఎవరైతే 18 ఇయర్స్ కంటే తక్కువ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసి ఇట్లాంటి సెక్షువల్ ఇంటర్కోర్స్కి గురవుతారో అది ఇంకా రేప్ కిందకే వస్తుంది. అందులో ఎక్సెప్షన్ లేదు. ఎవరైతే 18 ఇయర్స్ దాటిన తర్వాత ఇలాంటి దానికి బలవుతూ ఉంటారో వాళ్ళకి ఇంకా ఇది మ్యారిటల్ రేపా కాదా అన్నది ఇంకా మన లీగల్లో ఆ డిస్కషన్స్, ఆ ఆర్గ్యుమెంట్స్, ఆ కాన్ఫ్లిక్ట్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. దానికి ఇంకా కంక్లూషన్కి రాలేదు. కొంతమంది దాన్ని క్రిమినలైజేషన్ చేయమని, కొంతమంది అది క్రిమినలైజేషన్ చేస్తే హ్యూమన్ రైట్స్కి విరుద్ధమని, పెళ్ళైన తర్వాత ఇలాంటివి మనం ఆపలేమని కొంతమంది, పెళ్ళైనా కూడా మా పర్సనల్ ఇండివిజువల్ హ్యూమన్ రైట్స్ ఉంటాయని ఆడవాళ్ళు కొంతమంది, ఈ రకంగా ఇంకా కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. వేరే దేశాల్లో అయితే దాన్ని కొన్ని దేశాల్లో మ్యారిటల్ రేప్ కిందకి కన్సిడర్ చేస్తున్నారు. దాన్ని క్రిమినలైజేషన్ చేసి దానికి పీనల్ సెక్షన్స్ కూడా విధిస్తాం జరిగింది. మన దేశంలో ఇంకా ఆ డిస్కషన్ అలా నడుస్తూనే ఉంది దౌర్భాగ్యానికి. అయితే నా సజెషన్ ఏంటి అంటే ఆఫ్టర్ అబ్జర్వింగ్ సో మెనీ అబ్జర్వేషన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్, నా పర్సనల్ సజెషన్ ఏంటంటే సుప్రీం కోర్ట్ కూడా అదే చెప్పిందండి నారాజు గారు. ఎప్పుడైతే మీరు మ్యారిటల్ రేప్కి గురవుతారో మీకు ఇష్టం లేకుండా కూడా మీ హస్బెండ్ పదే పదే మిమ్మల్ని రేప్ చేస్తున్నాడో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కమ్స్ అండర్ క్రుయాలిటీ. మీరు ఆ క్రుయాలిటీ కింద 498A సెక్షన్ దానికి కూడా పెట్టచ్చు. మిమ్మల్ని అంతా బాగానే చూసుకుంటున్నాడు కానీ మీకు ఇష్టం లేకుండా సెక్షువల్ ఇంటర్కోర్స్కి పదే ఫోర్స్ చేస్తున్నాడు వితౌట్ యువర్ కన్సెంట్. సో దాన్ని కూడా మీరు 498A కిందకి పెట్టచ్చు అని సుప్రీంకోర్టు చెప్తాం జరిగింది.